హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకొచ్చున్నాను. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించబడిన వాగ్దానము యెషయా గ్రంథము 41వ అధ్యాయం 9, 10 చూసినట్లయితే, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడై ఉన్నాను. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మనకు ధైర్యం కలుగును గాక. ఈ వాగ్దానం ద్వారా మనకు విజయం కలుగును గాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఇచ్చిన వాగ్దానం ఏంటి? నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడై ఉన్నాను. దేవుడు ప్రతి విషయంలో మనకి తోడై ఉన్నాడు. ప్రతి విషయంలోనూ మనల్ని బలపరుస్తున్నాడు, స్థిరపరుస్తున్నాడు, మనకి విజయాన్ని అనుగ్రహిస్తున్నాడు. మనం ఎప్పుడైతే ఆయన విశ్వసించున్నామో, ఎప్పుడైతే మనం నజరేయుడైన యేసుక్రీస్తు మన కొరకు మరణించి తిరిగి లేచిన విశ్వసించున్నామో, ఆ విశ్వాసం ద్వారా ఏమైందో చెప్పనా, సమస్తంలో మనకి దేవుడు తోడై ఉన్నాడు. సమస్తం మీద దేవుడు మనకి విజయాన్ని అనుగ్రహించున్నాడు. సమస్తాన్ని జయించిన వాడు నజరేయుడైన యేసుక్రీస్తు. మనం విశ్వసించడం ద్వారా ఏమైందో చెప్పనా, ఆ విజయం యొక్క అనుభూతి మనం పొందుకొని ప్రతి దాంట్లో జయించేవారిలాగా మనం మారిపోయాము. ఆల్రెడీ సమస్తాన్ని జయించాడు. మరలా మనం కొత్తగా చేయవలసింది ఏమీ లేదు. ఆయన ఎప్పుడైతే విశ్వసిస్తామో ఆ విశ్వాసం ద్వారా ఆ విజయాన్ని మనము స్వతంత్రించుకుంటాము. హల్లెలూయా. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా ప్రతి బలహీనతలు తొలగిపోను గాక. దేవుని యొక్క శక్తిని మనం పొందుకుని, ఆయన యొక్క వారసత్వాన్ని మనం పొందుకుని, నూతనమైన అభిషేకంలోనికి మనము ప్రవేశించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందామా? స్తోత్రం, మహోన్నతమైన దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా. ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఇదిగో తండ్రి, మీరు మాకు తోడే ఉన్నాడు తండ్రి, మేము భయపడలేదు తండ్రి. ఇదిగో తండ్రి, ప్రతి ఒక్కరు తండ్రి స్థిరపడును గాక. ప్రతి ఒక్కరు తండ్రి విజయం అనే అనుభవంలో ముందుకెళ్ళను గాక అని ప్రవచిస్తాం తండ్రి. నీకు ఆశీర్వాదంలో తండ్రి ప్రతి ఒక్కరు తండ్రి నడిపింపు కలుగును గాక అని ప్రవచిస్తాం తండ్రి. ఏ విషయంలో బలహీనత ఉన్నారు తండ్రి, ఆ విషయం బలం పొందుకును గాక అని ప్రవచిస్తాం తండ్రి. అడుగుడే మీకు అన్నారు తండ్రి. ఈ వీడియో చూస్తుంటే ఎవరైతే ఏ విషయాల గురించి అడుగుతున్నారో అడిగిన సమస్తం పొందుకును గాక అని ప్రవచిస్తాం దేవా. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయం నన్ను చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.